ఒక్క ఉల్లిపాయ కోస్తే జీవితం విలువ తెలిసిపోతోందా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంది కదూ, కాని ఈరోజు మనం చూడబోయే కథలో దాదాపు అదే జరిగింది. కష్టం విలువ, ఒక చిన్న అనుభవం ఒక మనిషి జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తుందో చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది. వాడు కోటీశ్వరుడి కొడుకులా ప్రవర్తిస్తున్నాడు. నేనేం చెయ్యాలి? ఈ కథ మొదలయ్యేదే ఒక తండ్రి పడే నిస్సహాయతతో. తన కొడుకు ప్రవర్తన గురించి ఒక కౌన్సిలర్ దగ్గర ఆయన చెప్పుకున్న ఆవేదన ఇది. ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ కథలో మనం చూడబోయే అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి. మొదటి భాగం. ఒక తండ్రి గందరగోళం. అన్నీ సమకూర్చడం వలనే అసలు దూరం పెరిగింది. నిజానికి ఈ సమస్య చాలామంది తల్లిదండ్రులకు అనుభవంలో ఉండేదే. పిల్లలకి ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళు వాస్తవానికి అంటే రియాలిటీకి కొంచెం దూరం జరిగిపోతారు. అసలు కష్టం విలువ తెలియకుండా పెరిగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఒకే కుటుంబం, కాని రెండు పూర్తిగా వేర్వేరు ప్రపంచాలు. ఒకవైపు కొడుకు, అతని ప్రపంచమంతా బ్రాండ్ల మోజు, అన్నీ నా హక్కు అనే వైఖరి. మరోవైపు తండ్రి, ఆయనది క్యాటరింగ్ వృత్తి, అంటే కఠినమైన శారీరక శ్రమ. చూసారా, ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్, ఈ దూరమే కథలోని అన్ని సమస్యలకు మూల కారణమన్నమాట. సరే, తన కష్టమేంటో కొడుక్కి తెలియాలి కదా అని ఆ తండ్రి ఒక ప్రయత్నం చేశాడు. తనతో పాటే క్యాటరింగ్ పనులకి తీసుకెళ్లేవాడు. కాని అక్కడేం జరిగిందంటే, సిబ్బంది అంతా యజమాని కొడుకు అని ప్రత్యేకంగా చూసి ఒక కుర్చీ వేసి ఇచ్చేవారు. ఇంకేముంది, అతను హాయిగా ఫోన్లో ఆడుకుంటూ కూర్చునేవాడు. అంటే తండ్రి ప్రయత్నం రివర్స్ అయిందన్నమాట. ఆ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వల్ల కొడుకు తన తండ్రి పనినుంచి ఇంకాస్త దూరం జరిగిపోయాడు. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా. రెండో భాగం. కౌన్సిలర్ సూచన. ఒక సాధారణ సమస్యకు ఒక అసాధారణమైన ప్లాన్ అన్నమాట. ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఆ తండ్రికి కౌన్సిలర్ ఇచ్చిన సలహా వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కాని చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సమస్య అయితే మనకు అర్థమైందే, కాని పరిష్కారమేంటి? అసలు కౌన్సిలర్ ఇచ్చిన ఆ వింత సలహా ఏమై ఉంటుంది? కొడుకు ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేసిన ఆ ఒక్క విషయమేంటి? అది చాలా సింపుల్ ప్లాన్. రెండు స్టెప్స్. 1, మీ అబ్బాయిని మళ్లీ పని దగ్గరికి తీసుకెళ్ళండి. 2, ఈసారి ఎవరైనా అతనికి కుర్చీ వేసి ఇస్తే వాళ్ళని వెంటనే పనిలోంచి తీసేయండి. ఇదే ఆ సలహా. వినడానికి చాలా కఠినంగా వింతగా ఉంది కదూ. కొడుక్కి ఏ సౌకర్యమూ ఇవ్వద్దు, ఎవరైనా ఇస్తే వాళ్ల ఉద్యోగమే తీసేయండి అనడం కొంచెం టూ మచ్ అనిపించొచ్చు. కాని దీని వెనకే అసలైన సైకలాజీ దాగి ఉంది. ఇక మూడో భాగం. ఉల్లిపాయలు కోసే జ్ఞానోదయం. అన్నీ మార్చేసిన ఆ ఒక్క క్షణం గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి, అంటే అసలు క్లైమాక్స్కి వచ్చాం. కౌన్సిలర్ చెప్పిన ఆ ప్లాన్ని ఆ తండ్రి ఎలా అమలు చేశాడో, దాని ఫలితం ఎలా ఉంది? ఆ తండ్రి ఏమాత్రం సందేహించలేదు. కౌన్సిలర్ చెప్పిన సూచనలను ఉన్నది ఉన్నట్టుగా పాటించాడు. తన సిబ్బందికి చాలా స్పష్టంగా చెప్పేశాడు, ఈసారి నా కొడుక్కి ఎలాంటి ప్రత్యేక గౌరవం ఇవ్వద్దు అని. ఈసారి అనుకున్నట్టే జరిగింది. ఎవ్వరూ అతనికి కుర్చీ ఇవ్వలేదు. అలా నిలబడి చూస్తున్న కొడుక్కి తన తండ్రి నేలమీద కూర్చుని కూరగాయలు కోయడం కనిపించింది. ఆ దృశ్యం చాలా పవర్ఫుల్. బహుశా అదే మొదటిసారి ఆ కొడుకు తన తండ్రిని యజమానిగా కాకుండా, ఎలాంటి ప్రత్యేక గౌరవం లేకుండా కష్టపడి పనిచేస్తున్న ఒక సాధారణ వ్యక్తిగా చూశాడు. అంతే, అతని చేతిలోంచి ఫోన్ పక్కకు వెళ్ళిపోయింది. దృష్టి మొత్తం తండ్రిమీద పడింది. ఆ తర్వాత జరిగిందే అస్సలు అద్భుతం. ఆ కొడుకు మెల్లగా వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. అంతేకాదు, ఉల్లిపాయలు కోయటం మొదలుపెట్టాడు. ఎవరూ చెప్పలేదు, ఎవరూ బలవంతం చేయలేదు. తనంతట తానే స్వయంగా ముందుకొచ్చి తండ్రి కష్టంలో పాల్పంచుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కనిపించని గోడ బద్దలైపోయింది. ఆ ఒక్కరోజు అనుభవం అతని జీవితంలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకొచ్చింది. ఎంతలా అంటే, కేవలం 6 నెలల తర్వాత ఆ తండ్రి చెప్పాడు, నా కొడుకు ఇప్పుడు సెట్ అయ్యాడు అని. ఎందుకంటే అతను కష్టం విలువను అర్థం చేసుకున్నాడు. అతను కష్టం గురించి వినలేదు, దాన్ని స్వయంగా అనుభవించాడు. ఇక 4వ భాగం. అనుభవం ద్వారా నేర్చుకున్న విలువ. అసలు కష్టమనేది మనకు ఎందుకు అంత అవసరమైన గురువో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన సార్వత్రిక సూత్రమేంటి? ఇది కేవలం ఆ తండ్రి కొడుకుల కథ మాత్రమే కాదు, మనందరికీ వర్తించే విషయం. నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు.
ఈ మాట చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు. వాళ్ళు చెప్పేది 100% ప్రేమతోనే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని కొన్నిసార్లు ఆ మంచి ఉద్దేశమే పిల్లలు కొన్ని కీలకమైన జీవిత పాఠాలు నేర్చుకోకుండా అడ్డుకుంటుంది. దీన్నే మనం వ్యత్యాస సూత్రం అని పిలవొచ్చు. అంటే ఒకదాని విలువ తెలియాలంటే దానికి వ్యతిరేకమైనది అనుభవించాలి. ఉదాహరణకు, బయట మండుటెండలో తిరిగి వస్తేనే ఇంట్లో ఏసీ ఇచ్చే చల్లదనం విలువ తెలుస్తుంది కదా. అలాగే కిలోమీటర్ల కొద్దీ నడిచి అలిసిపోతే తప్ప కారులో ప్రయాణించే సౌకర్యం విలువ నిజంగా అర్థం కాదు. ప్రతి కంఫర్ట్ వెనక ఒక శ్రమ ఉంటుందని అప్పుడే తెలుస్తోంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆకలి బాధ తెలియనంతవరకు మన ముందున్న ఆహారం ఎంత గొప్ప వరమో మనకు తెలియదు. ఈ ఉదాహరణలన్నీ చెప్పేది ఒకటే: నిజమైన జీవిత పాఠాలు అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకోగలం. ఇక చివరి కీలకమైన భాగానికి వచ్చాం: కష్టాన్ని పరిచయం చేయడం. సో ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయం ఏమిటి? దాన్ని మన జీవితాల్లో ఎలా ఆచరణలో పెట్టాలి? ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఇదే. పాఠమేంటంటే, కష్టపడటం గురించి పిల్లలకు చెప్పటం కాదు, దాని అనుభవాన్ని వారికి పరిచయం చెయ్యాలి. 1000 ఉపన్యాసాల కన్నా ఆ ఒక్క అనుభవం చాలా శక్తివంతమైనది. కష్టాన్ని కేవలం చూపించటం కాదు, అందులో వాళ్లను భాగం చెయ్యాలి. అలా చేసినప్పుడే వాళ్లు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ఎప్పుడైతే కష్టాన్ని గౌరవించడం, శ్రమ విలువను అర్థం చేసుకోవడం, ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటం నేర్చుకుంటారో అప్పుడు వాళ్లు కేవలం విజయవంతమైన వ్యక్తులుగా మాత్రమే కాదు, గొప్ప మనుష్యులుగా కూడా ఎదుగుతారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలుంది. ఈ రోజుల్లో, అంటే ఈ ఆధునిక ప్రపంచంలో రాబోయే తరానికి అవసరమైన ఆ కష్టం ఎలా ఉండాలి? ఆ ఉల్లిపాయల కోసే అనుభవాన్ని మనం మన పిల్లలకు ఎలా అందించగలం? అది వారికి ఒక శిక్షలా అనిపించకుండా జీవితంలో ఒక విలువైన పాఠంగా ఎలా అర్థమయ్యేలా చేయగలం? ఆలోచించండి.